హాయ్, నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఆషామాషా వ్యక్తి కాదు. అనునిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల కోసం పోరాడుతూ ఎన్నో జెండాలు ఎత్తుకున్నా కానీ తను నమ్ముకున్న జెండాని ఇప్పటి వరకు మరవని వ్యక్తి. తనున్న మండలంలో అయితేంది, తనున్న ప్రాంతంలో అనేక మంది పార్టీలు మారుతున్నా, అనేక మంది వేరే వేరే విధంగా ఉన్నా కానీ నేను ప్రజల కోసమే ఉంటా, నేను నా లెక్కనే ఉంటా అంటూ ప్రజల కోసమే పనిచేస్తున్న వ్యక్తి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా అన్నిటిని ఎదుర్కొంటూ ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి. ఆయన ఎవరు ఏంది అనేది నేను చెప్పుడు కాదు, ఆయన మాటలు నిందాం. అన్నా నమస్తే. అన్నా బాగున్నారనే? అన్నా ఎట్లా ఉందన్న? గతంలో వచ్చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు వచ్చేసి మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. గతాన్ని పోల్చుకుంటే నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం, ఉద్యమం కోసం, ఎప్పుడో చిరకాల వాంఛ కోసం, దానికోసం అందరు కూడా ప్రయత్నం చేయాలి, రాష్ట్రం సాధించుకోవాలి. కానీ వస్తుందో రాదు అనే మాకు కూడా ఉండే, తెలంగాణ వస్తుంది అనే ఆశతో మేము ఉద్యమంలో అనుకోకుండా మేము చేసినట్టు పోరాటం కావచ్చు, కేసీఆర్ సారథ్యంలో ఆ కళ సఫలీకృతమై తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మేము కూడా మళ్ళీ మాకు పదవులు వస్తాయా, మేము పదవులు అవుతాం, లేకపోతే ఇంకా ఎంపీ అవుతామా, ఇంకా మార్కెట్ కమిటీ చైర్మన్ అవుతామా, ఇంకేది ఏది అనుకోలేదు. కానీ ఆ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం దీవులతోనే వాళ్ళు ఒక ఎంపీపీ, ఒక మార్కెట్ కమిటీకి చైర్మన్ కూడా కాగలేను. మేము బీఆర్ఎస్ పార్టీ నా వరకైతే ఒక విలువలతోని, ఎప్పుడు అంటే అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు, ప్రజలతో మమేకం ఉండాలి, ప్రజలకు ఏ సమస్య ఉందా అది తీర్చాలనే భావనతో మేము ఎవరు వచ్చినా అన్ని పార్టీలను కలుపుకొని పోయాము. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారం చేంజ్ గానే మాకు బాధ ఇస్తా ఉంది. కొంతమంది తెలుసో తెలియకో ఇప్పుడు మాకే సొంతం, మాకే అధికారం అయినప్పుడు వచ్చిన విధంగా వాళ్ళు ఇది మాకు శాశ్వతం అన్నట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు. అది మాకు బాధ అనిపిస్తుంది. మీ జెడ్పీటీసీ వచ్చేసి గతంలో మీతో పాటు బీఆర్ఎస్ లో పనిచేసాడు, బీఆర్ఎస్ లీడర్ గానే ఉన్నాడు జెడ్పీటీసీగా. ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ లోకి పోయినాడు. దాన్ని ఎట్లా చూడాలంటారు? నిజంగా జెడ్పీటీసీ కూడా ఒక కమిట్మెంట్ తోనే ఉన్నవాడే, కానీ ఇవాళ అధికారం పోయినంత మాత్రం తన జెడ్పీటీసీ తనకున్న విలువని తగ్గించుకొని పార్టీలకు పోయిండు. అక్కడ కూడా అతనికి ఏం మర్యాద, గౌరవం లేదు. మీరు ఎప్పుడు పోతారు అన్నట్టు కూడా ఇట్లా తెలంగాణ జెండా, గులాబీ జెండా ఉన్నంత వరకు కేసీఆర్ అంటే నడుస్తుంది. అంటే ఇప్పుడు గులాబీ జెండా ఉన్నంత వరకు అని అంటారు. తర్వాత ఇంతకు ముందు కట్ల మీరు జెండాలు పట్టిరు, ఇంకా వేరే వేరే కట్ల పట్టినారు. గతంలో మా కుటుంబ నేపథ్యం వామపక్షాల భావాలు కలిగినటువంటి, లెఫ్ట్ అండ్ రైట్ కలిగినటువంటి భావజాలతో పెరిగిన వాళ్ళం. మా గ్రామీణ ప్రాంతం వాతావరణం అదే విధంగా ఉండే. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ప్రజలకు పనిచేయాలి, ఎవరైతే బాగుంటుందో నక్సలైట్ పంతాన్ని కూడా ఆ రోజు నక్సలైట్ ఉద్యమం బలపడుతున్న ఒక తరుణంలో మేము ఉద్యమంలోకి పూర్తి కాలం కూడా వెళ్ళాలని కూడా ఆలోచన చేసుకుంటాం. అంటే నక్సలైట్ పార్టీలలో మీరు పనిచేసిరా? పని చేసిన అప్పుడు మేము చిన్న వాళ్ళకి కొంత కొరియర్ గాను, కొంత ఏదో రకంగా వారికి మేము పనిచేసుకుంటూ ప్రజల కోసం పనిచేయాలన్న ఆలోచన మాకు బలంగా ఉండే. అంటే అల్పెరుగానే పోరాటం చేసి నక్సలైట్ ఉద్యమాలకు అట్లా పనిచేసి తెలంగాణ రాగానే తెలంగాణ వల్లనే అంటే అంతా మారుతుందని వచ్చారు, కానీ మారిందా? మా వరకైతే మారింది అని అనుకుంటున్నాం. ఖచ్చితంగా మారింది. మీ ప్రభుత్వం వచ్చినాక గట్ల 10 సంవత్సరాలు పాలించినప్పుడు గట్ల మైనార్టీలకు అనునిత్యం అన్యాయమే జరిగింది అనేది ప్రజలు అంటున్నారు. అది వాస్తవమా? కాదు. నేను ఎందుకు అంటున్నా అంటే దాదాపుగా దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు మైనార్టీలు ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగా ఉంటుంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు ఏమీ కూడా చేయలేదు. ఒక 4% రిజర్వేషన్ కూడా ఒక రాజశేఖర రెడ్డి వల్లనే 4% రిజర్వేషన్ ఒక ఇక్కడే రాష్ట్రంలో కానీ దాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మైనార్టీ 4% జీవోను పార్లమెంట్ లో ఎందుకు అమలు చేయలేకపోయింది? మైనార్టీల మీద ప్రేమ ఉంటే పార్లమెంట్ లో 4% రిజర్వేషన్ ఒక జీవో తీసుకొచ్చి చేయలేకపోయింది. తర్వాత ఓటు బ్యాంకు మైనార్టీగా చూసుకుని ఎక్కడ కూడా మైనార్టీలను పైకి తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఏమీ లేవు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకు పూర్తి చేయకపోవచ్చు, కానీ కొన్ని కార్యక్రమాలు మైనార్టీ పిల్లల చదువు కోసం డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే 200 పైచలకు గురుకుల పాఠశాలలు పెట్టి దాని ద్వారా పేద పిల్లలు చాలా మంది ఇవాళ ఈ మంచి ఇంజనీరింగ్ స్థాయిలకు లేకపోతే డాక్టర్ స్థాయికి ఈ రోజు ఒక తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది కనపడుతున్నారు. అంటే అది కేసీఆర్ పుణ్యమే తెలంగాణ రావడం అనుకుంటాను. అంటే ఇళ్ళకి మీరు మాట్లాడుతూ పార్లమెంట్ లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్ లో గట్ల పార్లమెంట్ లో ఎక్కడికట్లా అంటే రిజర్వేషన్ గట్లా సరిగా కల్పించలేదు, అంటే మైనార్టీలకు తగిన న్యాయం చేయలేదని అన్నారు. మైనార్టీల మీద ప్రేమ ఉంటే 4% రిజర్వేషన్ పార్లమెంట్ లో బిల్లు పాస్ ఎందుకు చేయలేదని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇప్పుడు బీజేపీకి ఉందని అనుకుంటారా?
బీజేపీకి అసలు రిజర్వేషన్ కి వ్యతిరేక, మైనార్టీలు అంటేనే వ్యతిరేకం. మరి అసలు మీరు ఓన్లీ కాంగ్రెస్ ని ఎట్లా అంటారు? అంటే సెంట్రల్ విషయం ఎందుకంటే ఇప్పుడు ఇయ్యలక సెంట్రల్ విషయంలో కాంగ్రెస్ గురించి అన్నప్పుడు బీజేపీని ఎందుకు? బీజేపీకి ఎందుకంటే మా ముస్లిం మైనార్టీ ప్రజలు కూడా కాంగ్రెస్ ని అనుబంధంగానే ఉన్నారు ఇప్పటికి కూడా చాలా మంది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ మైనార్టీ కార్యకర్తలు ఉండొచ్చు, కాంగ్రెస్ కోటేషన్ అది ఆనవాయితీగా గత కొన్ని సంవత్సరాలకెలా అది వస్తా ఉంది. ఎన్నికలు స్టార్ట్ అయిన కాడించదు. ఇది ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ పీరియడ్ నుంచి ఒక ముస్లిం అంటే ఒక కాంగ్రెస్ అనే విధంగా నడుస్తా ఉంది. ఇంకా ప్రజలలో కూడా మార్పు రావాలి. మైనార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతవరకు ఏమి చేయలేదు అన్న. ఓకే, అయితే గతంలో ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ స్థానిక అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేయలేదు, ఓన్లీ పై మెరుపులే అని అంటున్నారు. వాస్తవమా? అది వాస్తవం కాదు. నిజంగా ఆయన ఒక ప్రణాళికతోనే నల్లగొండ నియోజకవర్గాన్ని పూర్తిగా రూపురేఖలు మార్చాలన్న ఆలోచనతో తప్పనిసరి పనిచేసినటువంటి వ్యక్తి. కాకపోతే 2 సంవత్సరాలు మనం 19-20లో కరోనా, ఆ తర్వాత 1 సంవత్సరం ఎలక్షన్, 2 సంవత్సరాల్లో ఏదో ఒక కొంత మేరకు ఆయన ప్రజలు నిత్యం ప్రజలు ఉంటుకుంటూ కూడా నల్లగొండలో ఒక రూపురేఖలు మార్చడానికి ప్రయత్నం చేసిండు. దాంట్లో ఒక 50% కూడా సక్సెస్ అయ్యిండు కూడా. అయితే మీ మండలానికి ఎంత వరకు బడ్జెట్ కేటాయించాడు, ఎంత వరకు అభివృద్ధి చేసినాడు? మా మండలానికి దాదాపుగా 20-30 కోట్ల రూపాయలు మా మండలానికి కూడా కేటాయించడం జరిగింది. అన్ని గ్రామాల్లో దాదాపుగా డ్రైనేజ్ సంబంధించిన మురికాల నిర్మాణం కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, అవన్నీ కూడా 99% పూర్తి గ్రామాలలో కూడా డ్రైనేజ్ ఇబ్బంది లేకుండా సీసీ రోడ్ల నిర్మాణం కూడా జరిగింది. ఇప్పుడున్న ఎమ్మెల్యే అయితే అంటే మంత్రి గతంలో కట్ల ఈయననే ఎమ్మెల్యే ఉన్నాడు, అంటే మొన్న కాక అంతకు ముందుకు అయితే ఈయననే ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఈయననే ఇంతకు ముందు కట్ల మంత్రిగా చేసినాడు. అభివృద్ధి చేస్తాడంటారా? మరి గతంలో 4 సార్లు ఎమ్మెల్యే చేసినప్పుడు అభివృద్ధి గురించి ఎప్పుడు కూడా ఏమి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడైనా నేను గౌరవ మంత్రి గారితో నేను ఒకటే కోరుతున్నా, మీరు సీనియర్ మోస్ట్ మంత్రి గారు, ఇప్పుడు మీకు మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి మన నల్లగొండ నియోజకవర్గాన్ని ఒక రాష్ట్రంలో ఒక అగ్రగామిగా నిలపాలని నేను కోరుకుంటూ నేను ఆయనతో అప్పీల్ కూడా చేస్తా ఉంటాను. ఈ అభివృద్ధిని పూర్తి అభివృద్ధి కొనసాగించాలి. భూపాల్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇంకా మరింత అభివృద్ధి చేసి తన యొక్క పనితనాన్ని కూడా ఇంకా మెరుగుపరచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను. మొన్న ఎంపీ ఎలక్షన్లలో గట్లా గతంలో ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ అన్నగారు ఎవరైతే ఉన్నారో కృష్ణారెడ్డి గారు గట్లా పోటీ చేసినారు, కానీ అతి తక్కువ ఓటింగ్ తోటి 3వ స్థానంలో ఉండడం జరిగింది. దాన్ని ఎట్లా చూడాలి? అంటే ఇక్కడ చూసుకుంటే గతంలో టీఆర్ఎస్ పార్టీనే ఉన్నది, ఇక్కడ చూసుకుంటే అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాక్సిమం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు, అయినా కానీ ఈ రోజు 3వ స్థానంలో రావడాన్ని ఎట్లా చూడాలంటారు? అది ప్రజలలోకి వచ్చినటువంటి మార్పును మనం గమనిస్తా ఉన్నాం. ముఖ్యంగా కేంద్రానికి వచ్చే సెంట్రల్ విషయానికి వచ్చేసరికి అక్కడ కాంగ్రెస్, బీజేపీ పరంగా ప్రజలు చూసుకున్నారు. అక్కడ మేజర్ ప్రజలు అక్కడ సెంట్రల్లో కాంగ్రెస్, బీజేపీ అనే 2 పార్టీల మధ్యనే జరిగినట్టుగా ఎన్నికలుగా భావించి బీజేపీకి అటు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు డైవర్ట్ అయ్యి టీఆర్ఎస్ పార్టీకి 3వ స్థానానికి పోవడం జరిగింది. వాస్తవానికి కూడా నల్గొండ కానీ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ స్థానికంగా కూడా బలంగా ఉంది అనేది కూడా అది వాస్తవం. అన్న, మీ ఎంపీపీ నిధులల్లా అంటే వచ్చిన నిధులల్లా ఎంత వరకు అభివృద్ధి జరిగిందంటారు మీ మండలం? నిజంగా కూడా మాకు వచ్చేది అరకొర నిధులే. కొంత సెంట్రల్ 15 ఫైనాన్స్ కావచ్చు, ఎస్డిఎఫ్ కావచ్చు, అవి వచ్చినట్టు నిధులలో కరోనా పేరుతోనే మాకు 2 సంవత్సరాలు కాలయాపన అయిపోయింది. 1 సంవత్సరం ఎలక్షన్లు, 3 సంవత్సరాలు. అవి కూడా సంవత్సరానికి జనాభాను బట్టి మాకు 6 నెలలకు, 3 నెలలకు 18 లక్షలు, 20 లక్షలు అట్లా వచ్చేది. ఆ రకంగా మాకు వచ్చినట్టు ఉన్న ఎంపీటీలో సమానంగా అట్లా పంచుకుంటూ ఉన్నంతలో అభివృద్ధి చేసుకుంటాం. ఇంకా పెండింగ్ ఉన్న పనులు ఏమున్నాయంటారు మీ దృష్టిలో ఉన్నాయి? పెండింగ్ మేజర్ గా మా దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఒకటి పగడిమరి టు నర్సింగ్మడ్లో ఒక బ్రిడ్జ్ ఉండి, అది గౌరవ మంత్రి గారు మొన్న వచ్చిన తర్వాత ఆ బ్రిడ్జ్ ఒకటి వారు శాంక్షన్ జరిగింది. మరి ప్రధానమైనటువంటి రోడ్లలో దూరపల్లి నుండి కురంపల్లి మీద చండూరు రోడ్డు ఉండే, అది కూడా మంత్రి గారు మొన్న అనౌన్స్ చేశారు. దాన్ని కూడా మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మండలంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు అయితే ఉన్నాయి, కొన్ని చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆ రోడ్ల నిర్మాణం కూడా జరగాలి. అయితే గతంలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ మీకు తగిన న్యాయం చేసింది అంటే మిమ్మల్ని కష్టపడ్డందుకైతే, ఉద్యమంలో పోరాడినందుకైతే మీకంటూ ఒక స్థానం ఇచ్చేది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు మీ కార్యాచరణ ఏంది? అంటే మీ స్థాయి ఎక్కడ ఉండబోతుంది, ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఇప్పుడు కూడా అలాగే ఇప్పుడు రేపు మా పదవి పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా టీఆర్ఎస్ పార్టీతో మళ్ళీ ప్రజల పక్షాన్ని కొట్లాడతాం. రాబోయే రోజుల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి మండలంలో కానీ నియోజకవర్గంలో పార్టీ మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మేము అదే పంతలో పోతుంటాం, ప్రజల కోసం పనిచేస్తా ఉంటాం. 10 ఉన్నా లేకున్నా ప్రజల కోసం ఏదేమైనా అనునిత్యం ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటారు, కొట్లాట పనిచేస్తాను. నెక్స్ట్ రాజకీయంలో మీరు ఏ స్థాయిలో ఉండబోతున్నారు?
ఈ రాజకీయాల్లో నెక్స్ట్ మళ్ళీ మేము అధికారంలో వస్తే ఇక మా ఆశ లేదు, మా పార్టీ ఏ గౌరవ స్థానం ఇస్తే అటు అంటే- కేసీఆర్ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, ఏదో ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి నిజంగా కూడా ఒక రకంగా బాధ ఉన్నా ఒక రకంగా అదృష్టవంతుని అనుకుంటా. ఇప్పుడు ఎందుకంటే ఒక మైనార్టీ స్థానంలో ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ గా పార్టీ కల్పించింది అవకాశం, మళ్ళీ ఒక మైనార్టీని ఒక ఎంపీపీ కూడా చేసింది మన నియోజకవర్గంలో. ముఖ్యంగా నేను ఏర్పడిన తెలంగాణ ఉద్యమంలో 18 సంవత్సరాలు మండల పార్టీ ఉద్యమం కూడా కొనసాగిన. కానీ అలాంటి వాళ్ళు చాలా మంది ఉద్యమకారులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. కానీ నా వరకు నాకు కొంత న్యాయం జరిగిందని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ అంటే ఇదే ఎంపీపీగా ఉండబోతురా, లేకపోతే నెక్స్ట్ జెడ్పీటీసీగా కానీ ఇంకా ఏమైనా ఉన్నత స్థాయిలో పోటీ చేసే అవకాశం? అప్పుడు ఆలోచించి అప్పుడు ఎలా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, అంటే అప్పుడు ఇంకా స్థానిక ఎన్నికలకు అట్లా కొన్ని రోజులలో కొన్ని నెలలనే రాబోతుంది అప్పుడు ప్రజలు ఏది కోరుకుంటే అప్పుడు ఎలా చేయలేమంటే అలా వెళ్తారు. ఆ ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా పనిచేస్తాం. ఈ ఎంపీపీని ఈ టీఆర్ఎస్ పార్టీని ఈ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఎంతవరకు సంపాదించారా? ఏం సంపాదించుకున్నా ఒక పేరు సంపాదించుకున్నా ఏం లేదు ఎక్కడ గానీ. మనం ఎక్కడ ఎవరు ప్రతి ఒక్కరిని కానీ ప్రతిపక్షం పడినా కానీ మనోడైనా మందైనా కానీ అందరితో కలిసి ఉన్నాం, అందరినీ గౌరవం ఇచ్చుకుంటూ ఆ గౌరవాన్ని పెంచుకున్నారు తప్ప ఎక్కడ గానీ మనం ఎక్కడ కరప్షన్ కానీ భూములు కానీ ఎక్కడ గానీ ఒకటి లాక్కున్న లేదు, ఒకటి కొట్టింది లేదు. అది మనం ఇప్పటికీ నేను నిరుపేదాన్ని. అదే అయితే నీ గడప తొక్కి నీకు ఒకవేళ అర్ధమరాత్రి ఫోన్ చేసిన అన్న నాకు ఈ ఆపద ఉందని అంటే మీరు ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేశారంట. ఇప్పుడు మీరు వచ్చేసి అసలు నేను నిరుపేదని అని అన్నారు, అదంతా హెల్ప్ చేయడానికి ఎట్లా వచ్చిందంటారు? ఏదో రకంగా మీలాంటి వాళ్ళు ఎంతో మంది స్నేహితుల వల్లనో లేకపోతే ఎంతో మంది కొంతమంది దాతలు ఏదో నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు వారితో సహాయ సహకారాలు నాకు ఇప్పటికి కూడా అందిస్తూ ఉంటారు. ఎవరికైనా ఆపద పడ్డదంటే ఇది చేద్దామంటే కూడా ముందుకు వచ్చిన వాళ్ళు మిత్రులు చాలా మంది ఉన్నారు. అసలు మీ ప్రస్తావన రాజకీయంలో ఎక్కడ మొదలైంది? నిజంగా కూడా మాకు వామపక్షాలు భావాలు కలిగిన అప్పటి నుంచి గ్రామంలో కొద్దిగా చదువుకుంటూనే కొద్దిగా అప్పుడు కొంచెం గద్దర్ యొక్క భావజాలతో పాటలు బాగా మాకు ఆకర్షించాయి. గద్దర్ యొక్క పాటలు దాంతో నిమ్మలేని కొంత స్టూడెంట్ ఆర్గనైజేషన్ చేసుకుంటూ తర్వాత ఈ వామపక్ష లెఫ్ట్ ఆర్గనైజేషన్లో కొంత పని చేసుకుంటూ తర్వాత మా ఇంటర్ అయిపోవడం, తర్వాత అప్పుడే ఎన్నికలు రావడం, అప్పుడు కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి మేము పనిచేయడం, వారిని గెలిపించడం మా ముఖ్యమైన పాత్ర. ఆ ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ లేని పార్టీని కూడా ఒక బలవంతమైన నిర్మాణం చేసి ఇక్కడ పనిచేసుకుంటూ తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేసుకుంటూ బలంగా ఇట్లా వెళ్ళాం. మాది రాజకీయ నేపథ్యం కుటుంబం కాకపోయినా కానీ ఆ భావజాలాలు కలిగిన వాళ్ళం మా స్వతహా తెలివితోనే ఆ విధంగా పనిచేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ఇవాళ 25 సంవత్సరాలు ఇవాళ ఒక పార్టీలో తెలంగాణ వాళ్ళు ఎన్ని ఉడుదుడుకున్నా నేను 9 సార్లు జైలుకు పోయినా, నా మీద అనేక బైండ్ ఓవర్ కేసు చేసిన, ఒకటి చేయని అపనింద నా మీద వేసిన, ఎన్ని తట్టుకొని కూడా చాలా బాధలు పడుకుంటూ ఒకనాడు నేను బెయిల్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేకపోతే ఏడ్చినటువంటి సందర్భాలు, ఏడ్చి చాలా బాధపడ్డాను. ఇంట్లోకి వెళ్ళి పోలీసు వాళ్ళు తిరుగుతుంటే ఇంట్లో పండుకుని లేదనుకుని చెప్పించుకున్నట్టు సందర్భాలు ఉన్నాయి. చాలా ఆర్థికంగా అయితే ఎన్ని రకంగా నా విలువైనటువంటి నేను నా చదువును పోగొట్టుకున్నా, నా సమయాన్ని పోగొట్టుకున్నా తెలంగాణ ఉద్యమం కోసం. కానీ ఇప్పటికీ నేను ఇలాగే ఉన్నా. అంటే చెయ్యని తప్పు కట్ల నా మీద కేసు వేసారు. ఏం కేసు అన్నారు అసలు? అవి అనేక జరిగినాయి. అంటే మీ మీదనే ఎందుకు వేయాల్సి వచ్చిందంట? ఇతను ఏదో రకంగా అణగదొక్కాలి, రాజకీయం అంటేనే ఎత్తుగడలతో సాగుతున్నటువంటి తరుణం కదా. మనం ఒక మైనార్టీ ఒక చిన్న పోరగాడు ఎదుగుతున్న ఉద్దేశంతో అనేక మందిగా ఆనాటి ఉన్నటువంటి రాజకీయ నేపథ్యాలు ఎట్లా ఉంటాయి, మనం ఒక రాజకీయంలో ఒకరిని అందించాలి, ఒకరిని పైకి రావాలని ఆ పందాలో కొందరు చేసినటువంటి తప్పిదాలకు కొన్ని సందర్భాలు నేను కూడా బలి కావడం. అసలు మీ రాజకీయ గురువు ఎవరు? మీకు ఇన్స్పైర్? మాకు చిలకరాజు మారే అని చెప్పేసి మా ఊరు సర్పంచ్. మీ ఊరు సర్పంచ్? ఆయన 45 సంవత్సరాలు ఏకదాటిగా ఎవరికి భయపడకుండా, ఎంత కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా ఎన్ని ఏది ఉన్నా 45 సంవత్సరాలు ఏకగ్రీవంగా సర్పంచ్. లెఫ్ట్ పార్టీ మేము ఆయన ఆదర్శం. అయితే మీరు వచ్చేసి ఈ రాజకీయాలల్లో ఎవరు చూసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగుపడాలి, నా కుటుంబమే బాగుపడాలని ఆలోచిస్తుంటారు. కానీ మీరు అట్లా లేరు అని అంటారు. అది ఎట్లా నమ్మాలి? అది నా పుట్టుకొని నుంచి చుట్టించున్నట్టు. సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. కానీ సమాజాన్ని మనం ఒక బీదోడికి మనం వస్తే సాయం చేయాలి మన చేతన ఉన్నంతలో. ఏమి లేకుండా వచ్చిన బీదోడుకుని మనం పిండుకుంటే మరింత ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది కదా. ఫస్ట్ సమాజం మంచిగా ఉండాలి. ఆ మంచి మనకు కావాల్సింది పేరే మనం తీసుకుపోయేది కూడా ఏమి లేదు, ఆర్భాటాలు అందులో ఏమీ లేదు. అందరితో కలిసి ఉండాలి, అందరు బాగుండాలి, అందులో మనం బాగుండాలి. కనగల్లా వచ్చేసి ఇదే జెడ్పీటీసీ కానీ ఇదే ఎంపీపీ కానీ ఏ పనులు కట్లా చెయ్యలేదు. కనీసం
వసతులు కట్లా లేవు, ఒక సులభ్ కాంప్లెక్స్ కట్లా లేదు, కనగల్ల బస్ స్టాండ్ కట్లా సరిగా లేదు అనేది వాళ్ళు ఇలా అంటుంటే విన్నాముచ్చట. వాస్తవమా? సరే, బస్ స్టాండ్ అనుకుంటే అది వాస్తవం కావచ్చు, కానీ పనులు చేయడానికి అంటే అది వాస్తవం కాదు. బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరిగింది కనగల్లో, ఎక్కడ లేని అభివృద్ధి జరిగింది. వాళ్ళు 20 సంవత్సరాలు జరిగినట్టు అభివృద్ధిని ఒక 5 సంవత్సరాల్లో జరగవలసినట్టు అభివృద్ధి అన్ని నిధులు తీసుకొచ్చేసి బ్రహ్మాండంగా మేము దేనికైనా సిద్ధం. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తుందని అనుకుంటారా? అంటే అభివృద్ధి కోసం నేను అనుకోవట్లేదు. అనుకోవట్లేదని అంటే నాకు సపోర్ట్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. అంటే మీకు ఎందుకు సపోర్ట్ చేయాలి? అక్కడ ఉన్నదైతే నేను ప్రతిపక్షంలో ఉన్నాను కదా, వాళ్ళ అధికారానికి నన్ను ఎలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు? నా ఐడియాలజీకి వాళ్ళ ఐడియాలజీకి కొంత తేడా ఉంటుంది. అసలు మీరు అట్లా పార్టీ మారొచ్చు కదా, మీ జెడ్పీటీసీ మారినట్టయితే. అంటే అభివృద్ధి కావాలి కదా మీకు, ప్రజల బాగుపడడం కావాలి. అసలు పార్టీ మారితే జల్దీ అభివృద్ధి జరగాలంటే ఎక్కడ ఉన్నా అభివృద్ధి చేయొచ్చు, కానీ అధికారం ఉన్న పార్టీ ఎప్పుడు అధికారంలో ఉంటదని ఏముంది? మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, తర్వాత ప్రతిపక్షంకి వచ్చినాం. రేపు ఇది పార్టీ రేపు 5 సంవత్సరాల తర్వాత ప్రతిపక్షంలో ఉంటాయి. మళ్ళీ ఏది మారుతుంటే మారుకుంటూ పోతాం అని. ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే అయితే మంత్రి, ఆయనే మంత్రి కాబట్టి ఆయన ఇక్కడ ఉండడు, ఎంత చెప్పినా కానీ పట్నంలోనే ఉంటాడు. ఒక కొద్ది మందిని అక్కడక్కడ పెట్టేసి అంటే నడిపిస్తుంటాడు, వాళ్ళే మంత్రులు ఇక్కడ అనేది అంటుంటే వాస్తవమా? అది వాస్తవమే. ఇప్పుడు మేము అనట్లేదు, వాళ్ళ నాయకత్వం నుంచి వాళ్ళ కార్యకర్తల నుంచే ఈ మంత్రి గారు ఇక్కడ ఉండట్లేదు, హైదరాబాద్ లో ఉంటున్నాడు. ఒక మంత్రి గారిని మీ ఎమ్మెల్యే గారిని, మా నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే మంత్రిని కలవాలంటే ఒక హైదరాబాద్ పోవాలంటే ఒక కారు కట్టుకుని 6,000 ఖర్చు పెట్టుకోవాల్సి చిన్న పని. కానీ మరి అది లోపం ఉందని చెప్పి వాళ్ళ కార్యకర్తలు అంటా ఉన్నారు. అది వాస్తవం. ఇప్పటి వరకు ఇక్కడ అభివృద్ధి చేసిందంతా టిఆర్ఎస్ పార్టీ అని మీరు అంటారు. గతంలో 4 సార్లు మేము ఎమ్మెల్యే గెలిచినాం, మేమే అభివృద్ధి చేసినామని వాళ్ళు అంటున్నారు. ఏది వాస్తవం, ఏది అవాస్తవం? అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి అభివృద్ధి చేసినాడా, లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అభివృద్ధి చేసినా? బీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాతనే నల్గొండ అంతో ఇంతో అభివృద్ధి జరిగిందంటే జరిగిందన్నమాట వాస్తవం. గౌరవ మంత్రివర్యులు 4 సార్లు గెలిచినా కానీ అభివృద్ధిని ఎందుకో నిర్లక్ష్యం, అభివృద్ధి గురించి ఎక్కడ పట్టించుకుంటారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాతనే ఇవాళ ఒక మెడికల్ కాలేజ్ కావచ్చు, ఒక బతాయి మార్కెట్ కావచ్చు, ఒక ఐటీ హబ్ కావచ్చు, నల్గొండ పట్టణంలో బ్రహ్మాండమైనటువంటి రోడ్ల విస్తరణ కావచ్చు, సెంట్రల్ లైటింగ్ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక వ్యవస్థను ఒక అభివృద్ధి పదంలోకి నల్గొండ ఇప్పుడే ఒక నల్గొండ క్యాపిటల్ సిటీ, జిల్లా క్యాపిటల్ ఉన్న సిటీ ఇప్పుడే కొంచెం అభివృద్ధి చెందింది అనే వాయిస్ ప్రజలలోకి వచ్చింది. పార్కులు కానీ ఇంకా అనేకమైనటువంటి వ్యాయామం చేయడానికి పాదచారులకు అలాంటి అభివృద్ధి కూడా చాలా జరిగింది అనేది నేను నమ్ముతా ఉన్నాను. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటన్నా? మా కుటుంబము చిన్నపాటి వ్యవసాయదారు కుటుంబం. మా నాన్న మా అమ్మగారు కూడా చదువుకోలేదు. మేము 4 అన్నదమ్ములు, ఒక చెల్లి. మాకు ఉన్నప్పటి కొద్దిపాటి వ్యవసాయంలోనే మా నాన్న మమ్మల్ని చదివించుకుంటూ మా నాన్న ఈ స్థాయి తీసుకొచ్చాం. అన్న అనునిత్యం వచ్చేసి ఇప్పుడున్న గవర్నమెంట్ ఇక్కడ ఉన్న మంత్రి మీద ఇంతగానో మీరు మాట్లాడుతున్నారు కదా, అంటే నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు. ఆయన ఏం చేయలేదు, ఆయన వల్ల ఏం జరగదు, ఎంత చెప్పినా బీఆర్ఎస్ చేసిందని. మళ్ళీ మీ మీద కేసులు పెడితేనే, అంటే గతంలో గట్లా పెట్టిరా అని అన్నారు, మళ్ళీ ఇప్పుడు కేసులు పెడితే అలా నేను ఉన్నది వాస్తవం చెప్పినా కాబట్టి దాన్ని చేసిన దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం. అంటే ఎట్లా ఎదుర్కొంటారు? ఏదో రకంగా ఏం చేస్తాం, కేసు పెడితే పోతాం, జైలుకి పోతాం, వస్తాం అంతే కదా. అంటే మీరు పోయి జైల్లో కూర్చుంటే ఇక్కడ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? మళ్ళీ వస్తాం కదా. ఏదో తెలంగాణ ఉద్యమంలో అన్ని కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఇప్పుడు ఎదుర్కోలేమా? కానీ మేము వాస్తవం మాట్లాడుతున్నాం, కానీ వాస్తవం మాట్లాడితే కూడా కేసులు పెడతారంటే నేను నమ్మను. వాస్తవం చెప్తా ఉన్నాను, జరిగినటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా, మీ ఉమ్మడి నల్గొండ జిల్లా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిలకు కంచుకోట అనేది అంటుంటే విన్నాం. అది వాస్తవమా? అయినప్పటికట్లా ఇక్కడ 2 మంత్రి పదవి ఇచ్చినారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో. ఇంకా వేరే వాళ్ళకి అట్లా మంత్రి పదవి రాబోతుంది, ఎంత చెప్పినా ఈ కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీ అనేది అంటున్నారు. అది వాస్తవమా? అది వాస్తవం. గతంలో కూడా మంత్రి గారు కూడా చెప్పారు, ఈ నల్గొండ నియోజకవర్గంలో ఒక పార్లమెంట్ 2 పార్లమెంట్ ఉంటే ఒక బీసీ క్యాండిడేట్ కూడా ఇస్తామని చెప్పారు. ఆ మాట దగ్గర ఇవ్వలేదు. కానీ ఇప్పటి వరకు కూడా ఈ నల్గొండ నియోజకవర్గంలో బీసీలకు అన్యాయమే జరుగుతా ఉంది. ఈ నియోజకవర్గం అవతల నియోజకవర్గం వాళ్ళు నల్గొండ నియోజకవర్గాన్ని వెళ్తా ఉన్నారు.
ఒక రకంగా చూస్తుంటే ఎంతో మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉండి కూడా ఈ నియోజకవర్గానికి అణగదొక్కత పడుతున్నా ఉన్నారు ఇప్పటికి కూడా. అంటే ఎందుకు అట్లా జరుగుతుంది? బీసీలలో ఐకమత్యం లేకపోవడం అనొచ్చు. అది కూడా ఒక కారణం కావచ్చు. ఐకమత్యం లేకపోవచ్చు. తరువాత అందరూ ఒకటి కాకపోవడం, బలమైనటువంటి నాయకత్వం ఎదగనీయకపోవడం. ఇక్కడ వచ్చేసి దేశంలోనే 2వ స్థానంలో అధిక ఓట్లు వచ్చిన ఎంపీ అభ్యర్థి ఉన్నాడు. నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ కి మంత్రి పదవి వస్తుంది అని అంటారు, అంటే కుందూరు జానారెడ్డికి. అది వాస్తవమా? వాస్తవం. ప్రజలలో చర్చ అయితే జరుగుతా ఉంది, నాయకులు కూడా అంటారు జానారెడ్డికి ఏదో గవర్నరు ఇంకా రాజ్యసభ సభ్యుడు వస్తుంది అంటారు. కానీ ఒకటే, మరి ఇంతకుముందు కుటుంబ పాలన కేసీఆర్ మీద అందరు చెప్పిన వాళ్ళే. కుటుంబ పాలన వ్యతిరేకించి మేము కుటుంబ పాలన వ్యతిరేకం చెప్పిన వాళ్ళు ఇలా ఒక కుటుంబంలో 2 పదవులు ఇచ్చడే ఎక్కువ. మరి ఇంకో పదవి వస్తే కూడా మరి అది ప్రజలలో చర్చ కూడా జరుగుతూ ఉంది. ఆ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఎవరిది కుటుంబ పాలన, ఎవరు ఏం చేస్తా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయలేదు, మా గవర్నమెంటే చేస్తుంది, మేము ఇచ్చిన హామీలే ప్రజలకి చాలా అందుబాటులోకి అంటే దగ్గరగా ఉన్నాయని అంటారు. అది ఎంతవరకు నిజం? గతంలో కేసీఆర్ గారు అనేక వాగ్దానాలు ప్రజలు అడగకుండా కొన్ని వాగ్దానాలు ఇచ్చారు, కొన్ని నెరవేర్చిండు. కానీ నెరవేర్చకపోవచ్చు, కొన్ని 70% చేయొచ్చు, కానీ కొన్ని ఉండి మిగిలిపోవచ్చు. కానీ ఇప్పుడైతే ఏదైతే 6 గ్యారెంటీలు అనుకున్నారు కదా, ఆ 6 గ్యారెంటీలను అమలు చేయమని మనం చూస్తాం, అమలు చేయమని. ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తే మళ్ళీ ప్రజలు వాళ్ళని గెలిపిస్తారు కదా. మరి ఇవాళ మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నారు, అది ఇవ్వట్లేదు. పిల్లలకు ల్యాప్టాప్లు ఇస్తున్నారు, అది ఇవ్వట్లేదు. చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తున్నారు, అది లేదు. ఒక బస్సు, విద్యుత్, గృహజ్యోతి, అవి 2 అమలైనాయి. ఇంకా రుణమాఫీ కావాల్సి ఉంది. రైతు భరోసా ఇంకా లేదు. కళ్యాణ లక్ష్మి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 150,000 పెళ్లిలైనాయి, ఇంతవరకు కళ్యాణ లక్ష్మి లేదు, అతి లేదు, గతి లేదు. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. అవి ఉన్నాయి సమస్యలు, మేము చూస్తా ఉన్నాం. ఇంకా టైం వాళ్ళకి 6 నెలలు 7 నెలలు అవుతుంది కదా. అన్న, నెక్స్ట్ ఇప్పటి వరకు మీ దృష్టిలో ఉన్న ఇంకా సమస్యలు ఏమేమి ఉన్నాయంటారు కనగల్లు ప్రాంతంలో? కన్నగల్లో మేజర్ గా ప్రధానమైనటువంటి సమస్యలు అనేక ఉన్నాయి. ఇంకా మేజర్ గా రోడ్లకు సంబంధించినటువంటి అంటే లింకప్ రోడ్లు, ఆ గ్రామ పంచాయతీ ఇంకా మండల కేంద్రాలకు లింకప్ అవి అభివృద్ధి జరగవచ్చు. అదే విధంగా కొంత డ్రైనేజ్ సమస్య కావచ్చు. కన్నగల్లు ప్రధానమైనటువంటి కన్నగల్లు వాగు మీద ఇంకా మన కలవట్లు రావాల్సినట్టు కూడా ఉన్నాయి. చెక్ డ్యామ్స్ మా హయాంలో ఒక చెక్ డ్యామ్ కూడా బొమ్మపల్లి దగ్గర పెట్టించాను. ఎందుకంటే అక్కడ ప్రజల కనగల వాగు చాలా విస్తీర్ణం కూడా పెద్దది, పారగంత కూడా పెద్దగానే ఉంది. కాబట్టి అది వారు ఒక 7-8 గ్రామాలకు చాలా ప్రయోజనకరంగా నీళ్లు నిల్వ చేసుకుంటే అవి కొంత చెక్ డ్యామ్ల నిర్మాణం కూడా జరగాలి. అప్పుడు భూగర్భ జలాలు కూడా ఆ చెక్ డ్యామ్లతో పెంచడానికి కూడా అవకాశం ఉంది. ఇంకోటి, కనగల మైల సముద్రం ఏదైతే ఉందో దాన్ని ఒక ట్యాంక్ బండి టైప్ ఒక సుందరీకరణ చేసి దాన్ని ఒక అద్భుత పార్కింగ్ ప్రదేశం కూడా, ఒక టూరిజం ప్లేస్ కూడా చేయవలసిన అది కూడా ఉన్నది, చేయాల్సి ఉన్నది. నెక్స్ట్ మీరు ఒకవేళ మళ్ళీ జెడ్పీటీసీనో లేకపోతే ఇంకొక మార్కెట్ కమిటీ చైర్మన్ లేకపోతే ఇంకా ఉన్న స్థాయిలోకి వస్తే ఖచ్చితంగా చేస్తారా? ఓకే, అయ్యేది కొట్లాడతాం. మాకు అలాంటి అవకాశం వస్తే, ప్రజలు ఏ అవకాశం ఇస్తే, ప్రజలు ఏ కోరుకుంటే అది చేయడానికి సిద్ధం. మేము అన్న మాటలు కూడా చేయడానికి వస్తారనుకుంటారా మీరు? చెప్పాలి, మాది ప్రజలు, అది ప్రజలు వచ్చేది. అంటే ప్రజలు మేము చేసే మా పనితనాన్ని బట్టి, మా పనితనాన్ని గుర్తిస్తే వాళ్ళు. అంటే మీ పనితనం ఇప్పటి వరకు కరెక్ట్ నే చేసిన మీరు అనుకుంటారు, ప్రజలు చేసిరా చేయలేదు అనేది ప్రజలకు. కానీ మీ దృష్టిలో ఉన్న ఆలోచన విధానాన్ని ఎట్లా చూడాలి? అంటే చేసినాం అనుకుంటారా? ప్రజలు ఏమనుకుంటారా? అసలు నెక్స్ట్ టైం కట్లా మిమ్మల్ని గెలిపిస్తారా, లేకపోతే మరి వేరే ఏమన్నా ఉందా? తప్పనిసరి ప్రజలలో అలాంటి వ్యక్తి మంచి పని చేసిండు అనే ఆ వ్యక్తి మంచి అభిప్రాయం మా మీద ఉన్నది, మేము చేస్తే గెలిపేయడానికి వస్తుంది. అన్నా, మీరు ఆల్రెడీ లెఫ్ట్ పార్టీలలో అట్లా పనిచేసినారు, కోవిడ్ అంటే కొన్ని ఉన్నాయి, కానీ అవన్నీ వదిలిపెట్టేసి తెలంగాణ ఉద్యమంకి ఎందుకు రావాలనిపించింది? తెలంగాణ ఉద్యమంలో అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మరుగుతున్నటువంటి చరిత్ర కదా. కాబట్టి మనం కొన్ని బుక్స్ మనకు ప్రేరణ కావడం, కొన్ని పాటల ద్వారా కావచ్చు, కొన్ని రచయితల కవులుగా బాగా మేము పాటలన్నా కానీ కొన్ని కవితలన్నా కానీ బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఆ తెలంగాణ ఉద్యమంలో ఆ పాటలు కానీ విన్నప్పుడు మనకు ఖచ్చితంగా
ఈ రాష్ట్రాన్ని సాధించాలి, ఈ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనాలి అనే బలమైనటువంటి నిర్ణయం మా మనసులో ఉండేది అన్నమాట. అన్న ఎక్కడెక్కడ పనిచేసారు? అంటే తెలంగాణ ఉద్యమంలో ఎక్కడెక్కడ ఉద్యమాలలో పనిచేసినారు? ఏంది ముచ్చట? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కేసీఆర్ గారు ఎక్కడ ఏ కార్యక్రమం ఇచ్చినా అక్కడ పోయి పనిచేసాం. వారు ఎక్కడ పాదయాత్ర చేసినా ఎక్కడ సమావేశం పెట్టినా ఆ 14 సంవత్సరాలు నిరంతరమైనటువంటి సేవ. దాదాపుగా తెలంగాణలో అప్పుడు ఉమ్మడి 10 జిల్లాలు 9 జిల్లాలు అన్ని జిల్లాల్లో తిరిగి అన్ని జిల్లాలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలన జరుగుతుంది అని అంటారు, అది వాస్తవమా? ఎస్. అంటే ఎస్ అని అంటే ఇంకొక దానికి అట్లా సమాధానం, ప్రతి దానికి సమాధానం చెప్పాలి. చంద్రబాబు శిష్యుడే కదా, ప్రతి దానికి ఎస్ ఎస్ అన్నట్టు. మరి అటువంటి కేసీఆర్ ఎవరు శిష్యుడు? అంటే ఇప్పుడు అదే పార్టీలకు వచ్చిన వాడే. అవును, అంటే ఇవాళ రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తిపోయినకి మీరు రెడీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు శిష్యుడు. అయితే గతంలో ఉన్న సీఎం కేసీఆర్ మాత్రం చంద్రబాబు నాయుడు శిష్యుడు కాడా? వాళ్ళు కలిసి శిష్యుడు. అంటే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు ఎట్లా ప్రతి దానికి నువ్వు ఎస్ఎస్ అంటున్నావు, కానీ దానికి అట్లా సమాధానం చెప్పాలి. గతంలో ఉన్నది కట్లా చంద్రబాబు పాలన అనొద్దా? గతంలో చంద్రబాబు పాలన లేదు. ఎట్లా లేదు అంటే ఆయనకి ఏది చంద్రబాబు నాయుడు శిష్యుడే కేసీఆర్, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలంగాణకు పూర్తి వ్యతిరేకత. తెలంగాణ పూర్తి వ్యతిరేక, అనేక కేసులు అనేక నిర్బంధాలు పెట్టినటువంటి నాయకుడు కదా. అసలు తెలంగాణ రాకుండా అడ్డుకోవడానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అవునా కదా? మరి అలాంటప్పుడు మేము కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ ఇచ్చినట్టు నాయకుని చంద్రబాబు శిష్యుడు అంటే మేము ఎలా నమ్ముతాం? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎట్లా అంటారు మీరు? రేవంత్ రెడ్డి చంద్రబాబు మార్గంలో నడిచినవాడు కదా, తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వచ్చినవాడు. అతనికి అనుసరణలో జరిగింది. అంటే కేసీఆర్ రాలేదు, కేసీఆర్ చేయలేదు. కేసీఆర్ వివేదించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ఇదే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కదా ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. తెలంగాణను టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి సకల జన సమ్మె కావచ్చు, ఇక్కడ యావత్తు తెలంగాణ ప్రజలు అన్ని పార్టీలకు తెలంగాణ ఇచ్చే విధంగా మెడలు వచ్చింది కాబట్టి అప్పుడు గత్యంతరం లేక తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. అదే ఎందుకు ఇవ్వలే? 1100 మందిని ఎందుకు చంపింది? అదే ప్రతిసారి టిఆర్ఎస్ పార్టీ వల్లనే వచ్చిందని అంటున్నాను. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో శూన్యం, ఓన్లీ విద్యార్థుల ద్వారానే ఈ తెలంగాణ వచ్చిందని మేము అంటున్నాం. లేదు, దానికి నాయకత్వం కేసీఆర్. ఏ విద్యార్థి కేసీఆర్ కేసీఆర్ జెండా ఎత్తింది కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ వచ్చేసి, ప్రొఫెసర్ జయశంకర్ ఉన్నారు, ఆర్ కోదండరామ్ వచ్చేసి, ఇప్పుడు మీరు అందరు అన్నట్టు అందరు బీఆర్ఎస్ పార్టీలు ఏం లేరు. తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ ఇది ఎట్లా సాధించింది? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది. ఇది చరిత్ర, ఎవరు చెప్పినా ఇది చరిత్ర, ఇది మరవలేదు అటువంటి చరిత్ర. అంటే జైలుకి పోయినా నా మీద ఎన్ని కేసులు అండి? ఎన్నిసార్లు జైలుకి పోయినా అసలు మీరు? 9-10 సార్లు. 9-10 సార్లు అంటే అన్ని ఉద్యమం టైంలో? అన్ని ఉద్యమ టైం, అన్ని ఉద్యమం తెలంగాణ కోసం ఉంటుండే, పార్టీ ఇచ్చిన పిలుపుల కోసం ఉద్యమంలో అన్ని. ఏ కేసు అయినా ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం కేసులకి వెళ్ళాం. ఎన్ని రోజులు ఉన్నారట జైల్లో? ఒక్కొక్కసారి 10 రోజులు, 15 రోజులు, 8 రోజులు, 3 రోజులు. అంటే మీకు ఇంకా మంచిగా అనాలి కదా, అంటే బయట ఉంటేనేమో ఈ ధర్నాలు చేయాలి, ఈ దీక్షలు చేయాలరా బాబు, అల్లకపోతే ప్రశాంతంగా ఉండొచ్చు. అప్పుడు ఉన్నటువంటి అప్పుడు ఇంకా ఎంగగా ఉంటాయి కదా, ఇంకా ఉద్యమాలు అంటే ఇంకా పోరాటం అంటే ఇంకా ఊపి వచ్చేది, ఇంకా బాగా చేయాలి, మనం ముందుగా ఉండాలి, ఉద్యమంలో ఏది చేసినా మనం కనగలు ముందులో ఉండాలనే ఉద్దేశంతో బాగా ఉద్యమంలోకి బాగా దూకేది పోరాటం. అంటే జైలుకి అట్లా దీక్షలు కొనసాగించేదా? లేకపోతే జైల్లో కూడా ఒక 4 రోజులు దీక్షలు కొనసాగించారు. జైల్లో కూడా 4 రోజులు. మొదటిసారి జైల్లో పోయినప్పుడు ఆ భోజనం సరిగా పెట్టడం లేదని చెప్పేసి మేమందరం కూడా ఆ రోజు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం జైల్లో కూడా నిరాహార దీక్ష చేసాం. అంటే కిషన్ రెడ్డి గారు అయితే మీరు పోయారు జైల్లోకి అట్లా దీక్షలు చేసినారు అన్నారు. ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వం గాని, అంటే జిల్లా నాయకత్వం గాని, అంటే పైన ఉన్న నాయకులు ఎవరైనా వచ్చి మిమ్మల్ని పరామర్శించడం గాని ఏమన్నా జరిగేది? ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మమ్మల్ని జైలుకి వచ్చి పరామర్శించేది, కానీ ఆనాడు ఉన్నటువంటి ఉద్యమ పరిస్థితుల్లో తాడు లేదు, బొంగరం లేదు, ఎవరు ఒకరికి పరిచయం లేదు, ఎవరికి ఒకరు తెలంగాణ కోసం కొట్లాడుతాం. తెలంగాణ కేసీఆర్ ఆడ పిలిపిస్తాం, నేను అందరం కూడా టీఆర్ఎస్ పార్టీ అని కొట్లాడుతున్నాం. కానీ ఆ రోజులో ఒకరికొకరు సంబంధాలు తక్కువ ఉన్నాయి ఉద్యమ కాలంలో. అప్పుడు ఆ సందర్భంలో ఉద్యమ కాలం తక్కువ ఉంది, నాయకత్వం కూడా తక్కువ ఉండేది, ప్రజలు ఉన్నారు, నాయకులు తక్కువ ఉన్నారు. ఏదో ఉన్నటువంటి నాయకత్వం అప్పుడు మాకు వచ్చి జైలుకు కూడా వచ్చేవారు. కవిత గారు వచ్చారు, ఈటల రాజేందర్ గారు వచ్చారు, హరీష్ రావు గారు వచ్చారు.
అంటే ఏమేం కేసులు ఉన్నాయన్న? అంటే ఉద్యమం కేసులే కానీ అంటే ధర్నాలయా లేకపోతే ఏమన్నా? ఉద్యమం కేసులే, ఉమ్, వ్యక్తిగత కేసులు ఎక్కడా లేవు. ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ధర్నాలు కావచ్చు, తర్వాత విగ్రహాల ధ్వంసం అంటే కావచ్చు. విగ్రహాల ధ్వంసం అంటే అర్థం కాలేదు. విగ్రహాల ధ్వంసం అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఆయన చనిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టింది కాబట్టి ఆ తెలంగాణ ప్రజలలో ఆ ఒక ఆంధ్ర నాయకత్వం ఏదైతే చెప్పిందో ఆ విషయాన్ని ప్రజలు బలం తీసుకోవాలి. అలాంటి నాయక విగ్రహాలు మనకు అవసరమా అనే ఉద్దేశంతో తగలబెట్టాలనే ఉద్దేశంతో తగలబెట్టారు. అంటే మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అంటే బొమ్మలు గట్ల తగలబెట్టారు, ధ్వంసం చేశారు. ఎక్కడ? కనగల సెంటర్ లో ఉంటారు. కనగల సెంటర్ అప్పుడు అప్పుడు తగలబెట్టి దాంట్లో కూడా జైలుకు ఒక వారం రోజులు జైలు. తర్వాత రచ్చబండ కార్యక్రమాన్ని కూడా అప్పుడున్న కిరణ్ కుమార్ ఇచ్చిన రచ్చబండ కార్యక్రమాన్ని కూడా అన్ని గ్రామాల్లో జరగకుండా అప్పుడు కూడా పోరాటం చేసిన. రచ్చబండలో ఎక్కడ కూడా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడి తెలంగాణ నినాదాలు ఇచ్చారు. ఆ రోజు కూడా మమ్మల్ని టెంట్ గిట్ట కూలిస్తే మా మీద లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని కొట్టడం జరిగింది. జీ చన్నారం గ్రామంలో దాని ఆర్డీఓ గారి కారు కూడా ధ్వంసం చేయడం జరిగింది. మమ్మల్ని తీసుకుపోతుంటే ఆ ప్రజలందరూ వచ్చి కారు కట్టడం నిలబడితే మాకు మేము జైలుకి పోతున్నాం కానీ మేము ఇవాళ వీరులా తెలంగాణ వీరులాగా ఫీల్ అయినాం. అట్లా సంతోషం, ప్రజలు కూడా అంత స్పందన వచ్చింది. అయితే గవర్నమెంట్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం తప్పే కదన్నా? తప్పే, కానీ మరి ఆ కోరికను ప్రజలలోకి రెచ్చగొట్టాలి, తీసుకుపోవాలి, ప్రభుత్వానికి కూడా తెలవాలి అంటే తప్పదు కొన్ని సందర్భాలతో. ఇంతకు ముందుకు మీరు మాట్లాడుతూ వచ్చేసి ఏకదాటిగా 10 సార్లు లెఫ్ట్ పార్టీని సర్పంచ్గా ఉన్నారు మా గ్రామంలో అన్నారు. కానీ ఆ లెఫ్ట్ ను వదిలిపెట్టి మీరు బయటకు వచ్చినారు, కానీ మీతో పాటు జనాలను ఎట్లా తీసుకొచ్చారు? ఆ రోజు లెఫ్ట్ బాగా కలిగినటువంటి ప్రజలందరూ కూడా, నాయకులు కూడా అందరూ కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో అధిక సంఖ్యలో ఉన్నారు. ఆ భావజాలు కలిగిన వాళ్ళు తెలంగాణ ఉద్యమం కూడా ఇదొక పోరాటమే, ఇదొక యుద్ధమే టైప్ అనే భావనతో అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. అప్పుడు ఈ లెఫ్ట్ భావజాలు కలిగిన పార్టీలు ఇతర పార్టీలకు ఎప్పుడు కూడా పోలేదు, టీఆర్ఎస్ పార్టీని ఎంచుకున్నారు. ఇదే మాకు సరైన పని. ఆ కోణంలో కూడా మేము ఆలోచించి ఇట్లా రావడం. అంటే మీ గ్రామంలో గట్ల మీరే అందరినీ కూడగట్టడం అయితేంది, మళ్ళీ అంటే ఆ లెఫ్ట్ భావాలన్నీ మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో చూపించి ప్రజలను ఐకమత్యం చేసిరు. ఫస్ట్ కనగల్లో తెలంగాణ గులాబీ జెండా బాతింది మా గ్రామం నుంచి, చల్లగరం గులాబీ జెండా బాతింది మా గ్రామం నుంచి స్టార్ట్. కేసీఆర్ గారిని కూడా చల్లగౌరానికి కూడా తీసుకురావడం జరిగింది. కేసీఆర్ గారిలో పిలిపించారు. కేసీఆర్ జలసాధన ఉద్యమంలో చాలా బలమైనటువంటి జలసాధన ఉద్యమంలో నార్కండ్పల్లిలో జీవోత్సవమైన లాఠీ చార్జీ, వాటర్ క్యాన్స్ కూడా కొట్టడం. దాంట్లో మా గ్రామం నుంచి కావచ్చు, మా మండలం నుంచి విపరీతమైన మహిళలు పాల్గొని లాఠీ దెబ్బలు తిని పోలీసుల మీద తిరగబడి పోలీసులను కూడా రాళ్లతో దెబ్బలు కొట్టి బస్సులు దంచుకున్న చరిత్ర కలిగిన మండలం మాది. ఆ రోజు మేము చాలా హైలైట్ గా మండలాన్ని ఒక ఏకదాటిగా తెలంగాణ ఉద్యమం, మాకు ఎవరు ఇక్కడ బలమైనటువంటి నాయకత్వం లేకున్నా ఇక్కడ బలంగా అప్పుడు వామపక్ష పార్టీలు బలంగానే ఉన్నాయి, టీడీపీ పార్టీ బలంగానే ఉంది, కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. ఈ జిల్లాలలో 3 పార్టీలను ఎదుర్కొంటూ తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సందర్భాలను పుట్టుకొని వచ్చినాం. మమ్మల్ని చీదరించిన, అహేళన చేసిన, వస్తుందా తెలంగాణ అన్నా గానీ రావాలి, మేము కష్టపడాలి అని చెప్పేసి తెలంగాణ కోసం ఆ రోజు వాల్ రైటింగ్ గోడల మీద మేమే రాసుకునేది, కరపత్రాలు కూడా మేమే అతికించుకునేది. రాత్రిపూట పోయి కొన్ని సందర్భాల్లో ఓ గ్రామంలో రానియకపోతే, జెండా దిమ్మ కట్టకపోతే అక్కడ పోయి రాత్రిపూట పోయి కట్టుకుని రాత్రిపూట పోయి వాల్ రైటింగ్ రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఎవరు రానియకపోయేది? వామపక్ష కమ్యూనిస్టు భావజాలు కలిగిన వాళ్ళు, కమ్యూనిస్టు బలంగా ఉన్నప్పుడు వాళ్ళు గ్రామాల్లో దిమ్మలు కట్టని వాళ్ళు. ఎందుకని కమ్యూనిస్టులు వ్యతిరేకం? తెలంగాణకు కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకం, సమైక్య ఆంధ్రకు వాళ్ళు అనుకూలం కాబట్టి దానికోసం వాళ్ళు వద్దని కదా వ్యతిరేకించారు కదా. అంటే మీరు దాని వల్లనే బయటకు వచ్చారా లెఫ్ట్ పార్టీలకి? కాదు, నేను అప్పటికి మా భావజాలు కలిగి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చేసినాం. అప్పటికి వచ్చేసాం. కానీ మా మండలంలో కాంగ్రెస్ కావచ్చు, లెఫ్ట్ పార్టీలు కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు బలమైన వారు ఉద్యమిస్తారు. ఇప్పుడు నల్గొండ నియోజకవర్గంలో చూసుకుంటే, కనగల్ మండలంలో చూసుకున్నా కానీ నల్గొండ నియోజకవర్గంలో వచ్చేసి తిప్పి కొడితే ఒక 10 మంది మున్సిపల్ కౌన్సిలర్లు లేరు. ఇంకొకటి ఇక్కడ నల్గొండ కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే జెడ్పీటీసీలు సరిగా లేరు. మీ మండలం కనగల్ మండలం చూసుకుంటే గతంలో ఉన్న జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్న జెడ్పీటీసీ కట్లా ఏమంటారు టీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో వచ్చినారు. కానీ మీకు ఎట్లా నమ్మకం అసలు తెలంగాణ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో
అది మళ్ళీ పుంజుకుంటది, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామన్నది. నాయకులు పోయినంత మాత్రం నా పార్టీ క్యాడర్ ఉంది. ప్రజలు ఎక్కడ పోలే. ఓటు చేంజ్ కావచ్చు, నాయకులు చేంజ్ కావచ్చు, కానీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికి కూడా గ్రామాలలో బలంగా ఉన్నారు. కార్యకర్తలు పార్టీకి బలంగా ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా బలంగా ఉన్నారు కార్యకర్తలు. నెక్స్ట్ మీరు ఏ స్థాయిలో పోటీ చేయబోతున్నారు? నెక్స్ట్ ప్రజలు ఏది కోరుకుంటే అది చేస్తాం. అంటే ప్రజలను ఇది చేయంటే చేస్తాను, లేదు వద్దు అంటే ఉంటాను. ప్రజల కంటే ముందు నీ నాయకత్వం అంటే మీ పార్టీ మీకు ఇవ్వాలి కదా. మా పార్టీ నేను ఏదో కోరుకుంటే ఇస్తుంది నా నమ్మకం ఉన్నాను. ఒక ఉద్యమకారుడిగా, ఒక తెలంగాణ మలిదశ ఉద్యమకారుడిగా ఆ అవకాశం ఉంది. నన్ను అడిగే హక్కు కూడా నాకు, ఈ పార్టీలు కొట్లాడే హక్కు కూడా నాకు. ఇదే నల్గొండల చాలా మంది ఉద్యమకారులకి ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న నాయకత్వం అట్లా అన్యాయం చేసింది అని అంటున్నారు. అది వాస్తవం? అది నేను ఏకీభవించను, కానీ ఉద్యమకారులకు చాలా మందికి అన్యాయమే జరిగిందన్న మాట నేను ఏకీభవిస్తాను. ఎందుకు అన్యాయం జరిగిందంటే టీఆర్ఎస్ పార్టీలు ఇతర పార్టీలకు కూడా వచ్చిన నాయకత్వం, బలమైన నాయకత్వం వచ్చి కష్టపడి పనిచేసినటువంటి 14 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడేటువంటి నాయకత్వాన్ని, ఉద్యమకారుని ఈ వలస పార్టీ నాయకత్వం అణిచివేసిందని నేను చెప్తున్నాను. కానీ ఇంకా వాళ్ళకి న్యాయం జరగదు. ఇంకా నేను జరగాలని కోరుకుంటాను. అది ఎప్పుడు జరుగుతుంది? అయిపోయింది కదా, ఇంకా అయిపోయినాక ఎట్లా జరుగుతుంది? మళ్ళీ అధికారంలో వచ్చినా కూడా జరుగుతుంది ఏమో ఒక నమ్మకం. మళ్ళీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అట్లా నమ్ముతున్నారు? ఓకే, పక్కా 100% నమ్ముతా. ఓకే, ఇవాళ ఆంధ్రాలో రాలేదా? జగనే 10-15 సంవత్సరాలు అనుకున్నారు. మరి 5 సంవత్సరాలకు ప్రజలు తీర్పిచ్చారు. మళ్ళీ చంద్రబాబు నాయుడుకు అవకాశం వచ్చింది. అదే జగన్ ప్లేస్ లో కేసీఆర్ అనుకోవచ్చు కదా. జగన్ ప్లేస్ లో కేసీఆర్ అనుకోవచ్చు కదా. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కేసీఆర్ వస్తాడని మేము అనుకుంటాము. ప్రజలు మాకే ఇస్తారు. అదే ఎట్లెందుకు అనుకోవద్దు? గతంలో వచ్చేసి కాంగ్రెస్ పార్టీనే వెళ్ళింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే. అంటే ఇప్పుడు మళ్ళీ తెలంగాణ వచ్చినాక 2 సార్లు ఏమో గెలిచింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ 5 సంవత్సరాలు కాంగ్రెస్ తోటి, నెక్స్ట్ 5 సంవత్సరాలు జగన్ కట్ల 5 సంవత్సరాలు వెళ్ళాడు, మళ్ళీ తర్వాత చంద్రబాబు తర్వాత మళ్ళీ రావచ్చు. ప్రజలు అది ప్రజలు ఏదనుకుంటే అది జరుగుతుంది. అది ప్రజలలో ప్రజలలో మనుషులు వచ్చిన ప్రజలు, మేధావులు, విద్యార్థులు, రైతాంగం, ఉద్యోగస్తులు ఏది ఆలోచన చేస్తారు. ఓకే అన్న, ఏదేమైనా కనీసం మీకోసం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని రావాలి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్టు పార్టీ మళ్ళీ అధికారంలో ఉండాలి. ఉంటేనే ఏదైనా కొట్లాడగలిగితే పార్టీ. ఒక తెలంగాణ రాష్ట్రం కోసం, హక్కుల కోసం కొట్లాడే పార్టీ ఏదైనా ఉంటే బీఆర్ఎస్ పార్టీతో అయితే ఎవరు కూడా కాదు నుంచి కాదు. ఓకే అన్న, చివరిగా మా ఛానల్ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాను? నేను ప్రజలతో ఒకటే కోరుకుంటున్నాను, మంచి చెడు 2 గ్రహించాలి. మంచి ఎవరు చేస్తున్నారు, చెడు ఏవైతున్నారు ప్రజలను నేను అనుకునేది ఒక మంచివాడికే గుర్తింపు ఇవ్వండి. మంచి చేస్తానుకున్న వారికే ప్రజలు గుర్తింపు ఇవ్వాలి. ఇవాళ రాజకీయంలో కూడా కలుషితమైనటువంటి రాజకీయాలలో అయిపోయినాయి. ఈ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా మంచి ఎవడు చేసేయగలుగుతాడు, ప్రజలు ఎవడు ఉండగలుగుతాడు, మనం ఎన్నుకున్న నాయకుడు సమర్థుడా కాడా, ఎవడైతే మనకు పని చేయగలుగుతాడా ఆ నమ్మకాన్ని ఉంచి ఎన్నుకునేటప్పుడు అలాంటి నాయకుని, నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుని ఎన్నుకోమని చెప్తా ఉన్నాం. అది కులము మతంతో సంబంధం లేదు. ప్రజలలో ఉండి నిత్యం ఉండి ఒక క్రమశిక్షణకు ఉన్నటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోమంటా ఉన్నాం. ఓకేనా? 1 word ఆన్సర్, రాపిడ్ ఫైర్. ఇక్కడ ఉన్న ఇప్పుడు మంత్రి గారి గురించి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి 1 word లో చెప్పాలంటే ఏమని చెప్తారు? ఓకే, ఆయన పనితనాన్ని బట్టి ఇంకా కొన్ని రోజుల తర్వాత చెప్తాం. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఓకే, బెస్ట్, పర్వాలేదు, మాకు మంచి చేసి అభివృద్ధిని చేయాలనుకున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్వాలేదు. హరీష్ రావు నెంబర్ 1. పట్టి విక్రమార్క ఓకే, ఒక దళిత నాయకుడైనా ఇవాళ ఆ స్థాయికి రాగలిగిన ఒక కేటీఆర్ డైనామిక్. రేవంత్ రెడ్డి ఆయన చిన్నతనంలో అయినా సీఎం కాగలిగిన ఒక పట్టుదలతో కాగలిగిన. కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ప్రజల 3.5 కోట్ల ప్రజల కళను సాకారం చేసిన, ఆ సాకారం చేసిన రాష్ట్రానికి ఒక 2 పర్యాలు ముఖ్యమంత్రిగా. కనగల్ ఎంపీ కరీం పాషా అంటే మీరు అది ప్రజలు నిర్ణయించాలి. నా వరకు నేను ప్రజలకు మంచిగా చేశాను, ఎక్కడ కూడా ఏం చేయలేదు, తప్పులు చేయలేదు. నా వరకు నేను మంచిగా చేశాను. ప్రజలలో మా గుర్తింపు ఉంది అనుకుంటున్నాను, అది ఉంటది కూడా. కల్వకుంట్ల కవిత కూడా ఒక డైనమిక్ లీడర్, కానీ మా కొద్దిగా మేము
ఆ లిక్కర్ కేసులో మాకు బాధ అనిపించింది. అది అవసరం లేకుండా కూడా మరి కొంత బీజేపీ కూడా కొంత కుట్ర చేసి దీన్ని ఎన్నికల ముందులో కావాలని చెప్పేసి కేసులు ఇరికించింది. మంత్రి సీతక్క ఒక గిరిజన నాయకురాలు నుండి కూడా కేవలం రాష్ట్ర స్థాయిలో ఒక 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే కలిసి ఇలా మంత్రి అయింది సంతోషం. నరేంద్ర మోడీ నరేంద్ర మోడీని కూడా వ్యక్తిగతంగా ఒక దేశాన్ని ఒక ప్రపంచంలో అగ్రగామిగా నిలిచి ఇలా ఈ ప్రపంచ దేశాలు ఇలా భారతదేశం వైపు తీస్తున్నటువంటి నాయకుడికి ఎదిగిండు. కానీ ఒకటే నేను ఒకటి కోరుకుంటాను, కానీ ఇవాళ అన్ని మతాలను సమానంగా చూడవలసిన బాధ్యత బీజేపీ పెట్టింది. ఒక మతానికి ఒక కులానికి ప్రయాణకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలను సమాన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీ పార్టీ మీద. రాహుల్ గాంధీ ఓకే, రాహుల్ గాంధీ కూడా ఓకేనా. థ్యాంక్ యూ, మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ. చూసిరు కదా ప్రజలారా, ఇది ఇవాళ మన కనగల్ ఎంపీపీ కరీం పాషా గారి ఇంటర్వ్యూ.